జై శ్రీకృష్ణ. ఈరోజు జనవరి 3వ తారీఖు సావిత్రిబాయి పూలే జన్మదినం, మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నా ఈ చిన్న కవితా శీర్షిక అణగారిన లోకపు అక్షర సావిత్రి. నాడు చీకటి రాజ్యపు కోటలు బద్దలు కొట్టిన మేల్కొలుపు ఆమె, చదువు అందని ఆడబిడ్డల పాలిటి అక్షర కల్పవల్లి ఆమె. సమాజం వెలివేసిన, సంప్రదాయం వెక్కిరించిన, వెనకడుగు వేయని పట్టుదల ఆమె చిరునామా. ఆమె అక్షర ప్రయాణం ఒక అగ్నిపర్వతం. బడికి వెళ్తుంటే మూడులు విసిరిన పేడముద్దలు, బురద నీళ్లు ఆమెను ఆపలేదు. రాళ్ల దెబ్బలు, దుర్భాషల సమ్మెటపోట్లు ఆమె సంకల్పాన్ని తుంచలేదు. చీరపై బురద పడితే మరో చీర మార్చుకున్నంత సులభంగా అవమానాలను భరిస్తూనే అక్షర జ్యోతులను వెలిగించింది. జ్ఞానదీపమై వెలిగిన రచయిత్రి ఆమె. కావ్యఫూలే చరణాలతో చైతన్య గీతాలు పాడింది. బావన్ కాశీ సుబోధ రత్నాకర్తో అక్షర విజ్ఞానాన్ని పంచింది. ఆమె కలం కేవలం సిరాను చిందించలేదు, అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. సామాజిక విప్లవానికి ఆమె ఒక ఆయుధం. సత్యశోధక సమాజ్తో సత్యం వైపు నడిపించింది. మహిళా సేవా మండల్ స్థాపించి మహిళల్లో ధైర్యం నింపింది. అస్పృశ్యత సంకెళ్ల మధ్య నలిగే అభాగ్యుల కోసం తన సొంత ఇంటి బావిని తెరిచి అందరికీ అమృతధారలందించిన విప్లవమూర్తి ఆమె. బాలహత్య ప్రతిబంధక గృహం కట్టి అమ్మలేని బిడ్డలకు తానే అమ్మయింది. జ్యోతిరావు పూలే ఆశయాలకు ఆమె నిలువెత్తు రూపం. పతి అడుగులలో సగభాగమై సమాజం మారాలనే తపనలో నిలువెత్తు రూపమై శ్రీ విద్య అంటేనే సావిత్రిబాయి అనేలా చరిత్రను రాసింది. నేడు కలం పట్టిన ప్రతి చెయ్యి, కొలువు సాధించిన ప్రతి మగువ ఆనాడు ఆమె చిందించిన చెమట చుక్కల ప్రతిఫలమే. ఆమె వెలిగించిన అక్షర దీపం నేడు కోట్లాది మహిళల హృదయాల్లో జ్ఞానజ్యోతిగా ప్రకాశిస్తోంది. ఆమె వేసిన బాట స్త్రీజాతికి రాజమార్గమయ్యింది. తరాలు మారినా తరగని స్ఫూర్తి ఆమె. చదువుల తల్లి ఆమె. మూర్తీభవించిన అక్షర విప్లవం ఆమె. జోహార్ సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే జన్మదినం, మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆ చదువులమ్మకు నీరాజనాలు అర్పిస్తూ మీ కరణం పద్మజ.